మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి ఘట్టంగా అన్ని ప్రచారాలు ముగించుకొని ఈరోజు ఆఖరి ప్రచారం 10, 11, 12 వార్డులో ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం, ఈ వేదిక మీద ఈ ప్రచారంలో భాగంగా వేదిక పంచుకున్నటువంటి పెద్దలు లింగారెడ్డి గారికి, గొడవర్తి రాజాప్రసాద్ గారికి, తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి గారికి, అబ్బిడి కృష్ణారెడ్డి గారికి, కలసాని చంద్రశేఖర్ గారికి, జంగయ్య గారికి, రాజేష్ గారికి, వినీషా గారికి, సుమన్ గారికి, అదేవిధంగా మానస గారికి, వీరందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, అందరికంటే ముఖ్యంగా ఇక్కడికి ఈ సభకి విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులకి, నా ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో 10వ వార్డు నుంచి నిలబడ్డ వినీషా గారు, వారి కుటుంబం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉన్నారు. అటువంటి వారు మన 10వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికవుతే మీ అందరికీ న్యాయం చేస్తారన్న నమ్మకం నాకుంది. ఇక 11వ వార్డులో అభ్యర్థిగా నిలబడ్డ పగడాల నాగరాజు గారు, జానారెడ్డి గారికి గాని, ఎంపీ రఘువీరెడ్డి గారికి గాని, నాకు గాని, కర్ణాటి లింగారెడ్డి గారికి గాని, మా అనుంగ శిష్యుడు ఇటువంటి నాగరాజు గారి ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమంలో, ప్రతి ఒక్క పార్టీ పిలుపునిచ్చిన ఏ నిరసన కార్యక్రమం గాని, ఏ సన్మాన కార్యక్రమం గాని, పార్టీ కార్యక్రమం గాని, ప్రచారంలో గాని అందరికంటే మెరుగ్గా పనిచేసి చిత్తశుద్ధితో ఆయన కృషి చేసినందుకు వారికి అర్హత ఉంది అని నేను భావిస్తున్నాను. తప్పకుండా అత్యధిక మెజారిటీతో నా మిత్రుడు నాగరాజు గారిని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా 12వ వార్డులో అభ్యర్థిగా నిలబడ్డ మానస గారు, వారి భర్త అయినటువంటి సుమన్ గారు గత ఎన్నికల్లో కూడా మనకి ఇదే వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. కీర్తిశేషులు సత్యం గారి అనంగు శిష్యుడైనటువంటి సుమన్ గారు ఆ ఎన్నికల్లోనే గెలుస్తారన్న నమ్మకం ఉంది. కానీ కొద్ది తేడాతోని వారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు స్వర్గస్థులైన సత్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే మన సుమన్ ని మీరందరూ అత్యంత భారీ మెజారిటీతోని గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది. ఇటువంటి శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన అభ్యర్థులనే కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులలో నిలబెట్టడం జరిగింది. హాలియాలో ప్రచారం ముగిసిన తర్వాత ఈరోజు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను, 12కు 12 వార్డులు మనం హాలియాలో గెలవబోతున్నాం. ఇక 9 వార్డుల ప్రచారం చూసిన తర్వాత ఆ 9తో పాటు ఇప్పుడు మీ స్పందన చూస్తుంటే తప్పకుండా 12కు 12 వార్డులు నందికొండ మున్సిపాలిటీలో కూడా గెలవబోతున్నామన్న నమ్మకం నాకు కలిగింది. మిత్రులారా, నా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా నాకు బాగా గుర్తు, ఆఖరి మీటింగ్ ఇదే కూడలిలో ఇక్కడనే చేయడం జరిగింది. అప్పుడు మీ అందరికీ హామీ ఇచ్చినాం. అప్పుడు ఈ రోడ్డు 60 ఫీట్ల రోడ్డు ఉంటే మీ షాపులన్నీ పోతున్నాయి, ఈ షాపులు పోకుండా మేము మీకు న్యాయం చేస్తామని చెప్పినాం. ఇచ్చిన హామీకి కట్టుబడి ఒక్క ఇటుక కూడా తీయకుండా ఇప్పటికీ మీ షాపులు ఇట్లా ఉన్నాయంటే దానికి కారణం ఇక్కడున్న మా నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గ్రహించాలి. ఇక ఇక్కడున్న రోడ్డుకి ఇప్పటికే టెండర్ అయిపోయింది, మేము కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. అతి త్వరలో పనులు కూడా జరగబోతున్నాయి. కేవలం ఈ ఒక్క రోడ్డు కాదు, మన హిల్ కాలనీలో పైలాన్ లో 2 కలిపి 20 కోట్ల రూపాయలతోని మనం సీసీ రోడ్లు, డ్రైనేజ్లకి మనం పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. ఒక్క ఇంచు భూమి మట్టి రోడ్డు అన్నది లేకుండా సీసీ రోడ్లు ప్రతి దగ్గర వేయించడం జరుగుతుంది. 42 కోట్లతోని అమృత్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. తాగునీటి కోసం మన నందికొండ మున్సిపాలిటీలో శాశ్వతంగా పరిష్కారం పొందనున్నాం. ప్రతి ఇంటికి నల్లా నీరు
వచ్చేటట్టు చూస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. విద్యుత్ సమస్యలు కొన్ని ఉన్నాయని పెద్దలు లింగారెడ్డి గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఆ వీధి లైట్లు అన్నది వేయిస్తాం. ఇక కోతుల బెడద ఎక్కడికి పోయినా నందికొండ మున్సిపాలిటీలో మా మహిళా మనులందరూ అడిగేది అదొక్కటే, ఈ కోతులు తోని మాకు పెద్ద వేధింపు అయింది. ఆ కోతులను బట్టి ఇవ్వాలి, దీంతో ఏదైనా పరిష్కారం చూడాలని. ఇప్పటికే 2 సార్లు మా సొంత నిధులతోని కోతులు పట్టించి బయట ఎక్కడనో ఇడిపేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఒక్కసారి కాదు, ఇంకో 100 సార్లు అవసరమైనా కూడా ఆ కోతులను పట్టించి వాటి బెడద నుంచి మీకు తప్పకుండా మీకు విరామం జరిగేటట్టు మేము చూస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీకు అనేక మంది మిత్రులు ఉంటారు సాగర్ల. కేవలం ఈ 3 వార్డులనే కాదు, ఇక్కడున్న మీ బంధుమిత్రులకి, మీ స్నేహితులకి, అభిమానులకి అందరికీ కూడా చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తేనే, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా గెలిస్తేనే మన నందికొండ మున్సిపాలిటీ పట్టణం ఇది సమగ్రాభివృద్ధికి జరిగేందుకు దోహదపడతారని, మీ ఓటు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలని నమ్మి మీరు మీ ఓటుని మురుగేసుకోవద్దని, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టం కడతారన్న నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే ఓటు, హస్తం గుర్తుకే ఓటు, హస్తం గుర్తుకే ఓటు. ఇక నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను. అది మా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మిర్యాలగూడ సభలు చెప్పినరో ఆ రీలు వేస్తూనే ఉన్నారు. ఏదైతే మన ఇళ్ల పట్టాల సమస్య ఉన్నదో అది చెప్పండి. చెప్పిండు ఎన్నికలు అవ్వగానే మీ నాగార్జున సాగర్ లో ఉన్న మున్సిపాలిటీ నందికొండలో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను కూడా నేను ఇవ్వాల్సిన హామీని ముఖ్యమంత్రి గారి నోటి నుంచే ఆ హామీ ఇప్పించినందువల్ల తప్పకుండా దానికి పరిష్కారం చేకూరుస్తానని మీకందరికీ సభాముఖంగా హామీనిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆధ్వర్యంలో జాయిన్ అయిన బ్రహ్మారెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ లోకల్ గా పెద్దలు కర్ణాటి లింగారెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గ శాసనసభ్యులు జేవీ రెడ్డి గారి సమక్షంలో మళ్ళొకసారి కండువ వేసుకుంటారు. హల్